కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రమం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గష్టికి సాధనగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. ఈ పురూరవ చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటున్నాం. దానిలో ఈ ఊర్వశి ఈయన మీద కోపగించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈయన అరణ్య ద్వారా అగ్నిని పుట్టించటం, ఆ అగ్నిని మళ్ళీ త్రియగ్నులుగా చేసి ఆ 3 వేదాలు కూడా ఈయనకి ప్రత్యక్షం అవడం, ఆ వేదాలు కర్మకాండని ఇతనికి పుట్టించడం, అక్కడ గుర్తు చేయటం, దాని ద్వారా అందరికీ కూడా 3 అగ్నిని సంస్కరిస్తే దానివల్ల ఏమైందంటే ఆ అగ్ని పురుషుడి అందరూ కూడా యజ్ఞాన్ని చేయటానికి వీలుగా సులువుగా చేసిన వాడు ఈయన. ఆ వేద విభాగాన్ని కూడా కల్పించాడు, యజ్ఞం చేసి పురూరుడు ఆ గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఊర్వశి దగ్గరికి. సరే, ఆ ఊర్వశి వల్ల ఇతనికి 6 కొడుకులు కలిగారు. 6 కూడా మళ్ళీ సంతానం అలా కలిగిన తర్వాత ఈ కుశనాభుడు ఆఖరివాడు. కుశనాభుడు అనేటువంటి ఎవరికి? బాలకునికి అజకుడు, అజకునికి కుశుడు, కుశునికి కుశాంబుడు, ధూర్తవుడు, వసువు, కుశనాభుడు అనేటువంటి 4 కొడుకులు పుట్టారు. ఆ కుశాంబుకి గాది అనేవాడు కలిగాడు. అతడు రాజ్యాధిపతి అయ్యాడు. ఆ రకంగా ఈ గాది కూతురు ఎవరు? సత్యవతి. ఈవిని ఒక బ్రాహ్మణుడు రుచికుడు అనేటువంటి ఆయన ఆ కన్యను తనకిమ్మని కోరాడు. ఆ గాదిని కోరితే ఇతడు అంత సమర్థుడు కాడు తన కూతుర్ని పెండ్లాడటానికి అని చెప్పేసి ఆయన ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు ఒక తెల్లని మృదువుగా ఉన్నటువంటి 1000 గుర్రాలని, తర్వాత వాటికి చెవులు మాత్రం నల్లగా ఉండాలి అని చెప్పి ఒక కండిషన్ పెడితే ఈయన పాపం అలాగే ఆ గుర్రాలను తీసుకొచ్చి అతనికి ఇచ్చేశాడు. ఆయన కూడా అన్న మాట ప్రకారంగా ఈ రుచికుడికి, బ్రాహ్మణుడికి ఆ గాది రాజు తన కూతురిని సత్యవతిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇహ ఆ భార్యను అత్త ఇద్దరు కూడా నాకు బిడ్డలు కావాలి అని కోరుకున్నారు. దానికి అతడు సమ్మతించాడు. బ్రహ్మ మంత్రాలతోటి, తర్వాత అలాగే క్షత్రియ మంత్రాలతోటి వేల్చి అవిస్సు తయారు చేసి స్నానం చేయడం నదికి వెళ్ళాడు. ఎందుకు ఇలా రెండుగా అంటే గాధి మహారాజు కూతురు కదా ఇప్పుడు సత్యవతి, అంచేత ఆ క్షత్రియ మంత్రాల్లోనూ వేల్చాడు. ఈయనేమో రుచికుడు బ్రాహ్మణుడు కనుక ఆ బ్రాహ్మణ మంత్రాలతో కూడా వేల్చి అవిస్సును తయారు చేసుకుని సిద్ధంగా పెట్టుకుని స్నానానికి వెళ్ళాడు. వెళ్ళి వచ్చే లోపల ఆ తల్లి అడిగితే ఈ సత్యవతి ఏం చేసింది? బ్రహ్మ మంత్రాలతో వేల్చి ఉన్నటువంటి దాన్నేమో తల్లికి ఇచ్చేసింది. అలాగే క్షత్ర మంత్రాలతో తల్లి కోసం వేల్చుంచాడు తన భర్త రుచికుడు, దాన్నేమో తను గ్రహించింది. అప్పుడు ముని వచ్చి అవిస్సులు తారుమారు కావడం తెలుసుకొని భార్యతో ఇట్లా అన్నాడు, ఎందుకు ఇలా చేశావు? తల్లి చరువు నీవు దాల్చి నీ చరువేల తల్లి పాల నిడితి తల్ల నేత్ర కొమ్మ ఇంక నీకున్ క్రూరుండు పుట్టు మీ అమ్మ బ్రహ్మ విధుని అనఘున్ కాంచు. తల్లి కోసం ఉంచినటువంటి ఆవిర్భాగాన్ని నువ్వు గ్రహించావు, నీ కోసం ఉంచినటువంటి ఆవిర్భాగాన్నేమో తల్లికి ఇచ్చేసావు. ఎందుకు ఇచ్చావు అలాగా? అంచేత మీదట నీకు క్రూరుడైన కొడుకు పుడతాడు, మీ అమ్మగారికి బ్రహ్మజ్ఞానం అయినటువంటి పుణ్యాత్ముడు కంటుంది అని చెప్పేశాడు ఆయన. అనిన ఆ ఇంటి వెరచి నొక్కి వినయంబులాడినన్ ప్రసన్నుండై నీ కొడుకు సాధువై నీ మనువుండు క్రూరుండగుగాకయని రుచికుండను గ్రహించిన ఆ సత్యవతికి జమదగ్ని సంభవించే. జమదగ్ని కుమారుడే పరశురాముడు. ఇలా వస్తోంది కథ. ఇట్లాగా ఆ జమదగ్ని సంభవించాడు. ఆ సత్యవతిను కౌశికీ నది అయి లోక పావని అయి ప్రవహించే. కౌశికి నదిగా ఆవిడ లోకం పావనిగా ప్రవహించింది. ఆ జమదగ్నియు రేణువు కూతుర్ను రేణుకను వివాహంపై
వసుమనాది కుమారులను కనియే అందు. అప్పుడు ఆ జమదగ్ని రేణు అనేటువంటి ఆయన యొక్క కూతుర్ని రేణుకని పెళ్లి చేసుకున్నాడు. ఈయనకి వసువులు మొదలైనటువంటి వసువులు మన్నాది మనువులు అనేటువంటి వాళ్ళు పుత్రులు పొందాడు ఇతను. అనగా సత్యవతి భయపడి అతనికి నమస్కరించి ప్రాధేయపడింది. అప్పుడు రుచికుడు ప్రసన్నుడయ్యి నీ కొడుకు సాధువు మనుడు క్రూరుడు అవుతారు అని అనుగ్రహించగా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. సత్యవతి లోకాన్ని పావనం చేస్తూ కౌశికి నది అయి ప్రవహించింది. ఆ జమదగ్ని రేణువు కూతురైన ఆ రేణుకను పెళ్లి చేసుకొని వసుమనాది పుత్రులను పొందాడు. పురుషోత్తమ అంశంబున ధర జమదగ్ని కింజనించ ధన్యుండు రాముండు 21 మరి నుపతుల శరములన్ చక్కడించెన్ తనదు చేయగొడ్డంటన్. ఆ పురుషోత్తముని అంశం వలన పరశురాముడు జమదగ్నికి కుమారుడై తన గండ్రగొడ్డలితో 21 మారు రాజుల తలలు ఖండించాడు అని చిన్న జరిగినటువంటి కథని ఈ కుశులు వారు ఈ పరశుని మహారాజుకి చెప్తున్నారు. అంటే చేగొడ్డంటన్ అంటే చేగొడ్డలి అంటే గండ్రగొడ్డలి. ఆ గండ్రగడ్డలతోటి 21 సార్లు రాజుల్ని దండించి తల ఖండించాడు ఎవరు ఈ పరశురాముడు. అని విన్ని భూవనుండు కుసునకిట్లనియే అని చెప్పగా పరీక్షిత్తు శకుంతల అన్నాడు, ఎందుకని అలా అంతమంది రాజుల్ని అన్నిసార్లు దండెత్తి ఎందుకు అలాగా క్షత్రియుని నాశనం చేసేశాడు అతను పరశురాముడు అని అడిగాడు. ఇప్పుడు పరశురాముని చరిత్రని చెప్తున్నారు. ఏటికించంపెరాముండవనీసులన్ పల్వుర వారి ఎందుం తప్పేమిటిది విప్రుండయ్యు అతడేటికి రాజస తామసంబులన్ వాటమున్ పొందే భూభరము వారితమౌటిది ఏ విధంబు నా మాటకు మౌని చంద్ర మరుమాట ప్రకాశముగాగా చెప్పవే. నా మాటకు విశదంగా, ప్రకాశం అంటే విశదంగా, నేను అడిగిన దానికి విశదంగా సమాధానం చెప్పండి అని కుశల వారిని ప్రార్థిస్తున్నారు ఈ పరశుని మహారాజు. మునీంద్ర, పరశురాముడు అంతమంది రాజుల్ని ఎందుకు చంపాడు? వారేం తప్పు చేశారు? బ్రహ్మకులంలో పుట్టిన రాముడు అంటే ఈ పరశురాముడు రాజస తామస గుణాలను ఎందుకు పొందాడు? భూభారం ఎలా తొలగించబడింది? నా మాటకు విశదంగా సమాధానము చెప్పవా అని అడిగాడు. అని విన్ని కుసుండిట్లనియే హయాదీశ్వరుండర్జునుండను వాడు ధరణీశ్వరులలో నదగిన వాడు పురుషోత్తమాంశాంసున్ పుణ్యదత్తాత్రేయునారాధనము చేసి అతని వలనన్ పరిపంధి జయమును బహు సహస్రంబునని మాది గుణములు యశము బలము యోగీశ్వరత్వంబు ఓజయున్ తేజంబు చడని ఇంద్రియములు సిరియున్ బడసి గాలి కైబడి సకల లోకంబులందున్ తనకు పోరాని రారాని తలము లేక ఎట్టిచో నైనంతన యాజ్ఞ వేపు మిగుల ధరణి వెలుగొందె విను వీధిన్ ధరణి మాట్కి అన్నాడుగా. శుకుడు ఇట్లా చెప్తున్నాడు. హయహయాదీశ్వరుండు అర్జునుండను వాడు ధరణీశ్వరుల్లోన తగినవాడు. హైహయ వంశపు రాజులలో కార్తవీర్యార్జునుడు చాలా విధాల గొప్పవాడు. ఇప్పుడు ఈ పరశురాముని యొక్క పూర్వవృత్తాంతాన్ని చెప్తున్నాడు. తన అసలు ఎవరి ఎలా వచ్చాడు తన అనేది. పురుషోత్తమాంశంబునన్ పుణ్య దత్తాత్రేయుని ఆరాధనము చేసి అతని వలనన్. అప్పుడు ఈయన నారాయణాంశం కలిగినటువంటి దత్తాత్రేయుడిగా కూడా స్వామి ఒక అవతారం ఉంది కదా ఆయన అంశతోటి. ఆ దత్తాత్రేయుడిని ఆరాధించాడు. అతని కృప వలన శత్రు జయము, పరిపంధి జయమును, పరిపంధి అంటే శత్రువుల యొక్క జయాన్ని, బహు సహస్రంబు అణిమాది గుణములు యశము బలము యోగీశ్వరత్వంబు ఓజయును తేజంబు చడని ఇంద్రియములు సిరియున్ పడసి
ఇవి చూసుకోండి. ఇతను ఆ దత్తాత్రేయుని ఆరాధించాడు. ఆరాధించి ఆయన కృప వల్ల శత్రు విజయము, 1000 చేతులు, అణిమాది సిద్ధులు, యశస్సులు, ఓజస్సు, తేజస్సు, అఖండమైన ఇంద్రియ పట్టుత్వము అన్నీ కూడా కలిగిన వాడు అయిపోయాడు. ఇతనికి 1000 చేతులు కూడా వచ్చేసాయి. అతడు అన్నిలో గాలి కైబడి సకల లోకంబులందు తనకు పోరాని రారాని తలము లేక ఎట్టిచోనైనన్ ఇంకా అసలు అతడికి అన్ని లోకాల్లోనూ గాలిలాగా, గాలి అన్న ఇక్కడ పీల్చడానికి రాకంటే ఆగదు కదా, అలా అడ్డు ఆపు లేకుండా అంతటా విజృంభించేశాడు, తిరుగుతున్నాడు. తన ఆజ్ఞకు ఎదురు లేకుండా ఎలా ఉన్నట్ట, ధరణి వెలుగొంది వినువీధున్ ధరణి మాటకి. ధరణి అంటే సూర్యుడిలాగా, తనకు ఆజ్ఞ ఎదురులేక ఆకాశంలో సూర్యుడిలాగా భూమండలం మీద వెలుగొన్నాడు. ఆకాశంలో సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో భూమి మీద ఈయన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. ఒక్కనాడ మనుచంద్రుండు అంగన్లతో నుత్తాముండై వీట నుండక రేవా నదికేగి అందుంతెలి నీటంజల్లు పోరాడి దీర్ఘకరాబ్జంబుల ఆ నదీ జలంబులన్ కట్టెన్ వడిన్ నీరు మ్రోలకున్ పెళ్ళుబ్బి రణాగతుండైన ఆలంకేసు పైన్ దొట్టంగన్. ఒకనాడు చాలా ఇంక చెప్పాలా, కాస్త అలాంటి యశస్సు కలిగేసరికల్లా ఒక గర్వం ఏర్పడిపోతుంది కదా. ఒకనాడు ఆ రాజు గర్వితుడై పట్టణం వదిలిపెట్టేసి భార్యలతో కలిసి రేవా నదికి వెళ్ళాట. వెళ్ళి జలక్రీడలు ఆడుతూ కార్తవీర్యార్జునుడు తన పొడవైన చేతులతో, కార్తవీర్యార్జున కుమారుడే కదా అయినా జమదగ్ని, ఆ కార్తవీర్యార్జునుడు తన పొడవైన చేతులతో ఆ నదీ జలాలన్నిటిని కూడా అరికట్టేశాట. 1000 చేతులు కదా ఆయనకి. ఇంకా చూసుకోండి, ఆ చేతులతోటి ఆ నదీ జలాలన్నీ కూడా ప్రవహించకుండా అడ్డుకట్టేశాడు. అప్పుడు ఆ నీళ్లు ముందు వైపుగా పెళ్ళుపికి కయ్యానికి వచ్చిన రావణుని వైపు ఉరవడితో ప్రవహించాయి. రావణుడు అంటే ఇక్కడ రావణాసుడు అని కాదు. రావణుడు రవయతీతి రావణ అని అందరినీ బాధ పెట్టే స్వభావం కలవాడు కదా ఆయన. అంచేత ఇంకా ఆ నీళ్ళన్నీ కూడా మరి వచ్చేస్తే తన మీదకే కదా వచ్చేస్తాయి. కయానికి వచ్చినటువంటి ఆ రావణుడి వైపు ఉరబడితో ప్రవహించే. ఇట్లు దిగ్విజయార్థంబు వచ్చిన రావణుండా రాజు చేకట్టందొట్టిన ఏటి నీటికి సహింపఘోషపునన్ బోటరియుపోలె అమ్మేటి మగని తోడి పోరాట కుందొడరిన పాటింపక తన బాహు పాట వంబున. ఓహో, అయితే రావణుడే వచ్చాడు అనమాట. ఇట్లా దిగ్విజయార్థం వచ్చిన రావణుడు కార్తవీర్యార్జుని చేతులతో అరికట్టబడి ప్రవహించిన నదీ జలాలను సహించలేకపోయాడు. అప్పుడే రావణాసుడు కూడా అక్కడికి స్నానానికి వచ్చినట్టున్నాడు. వస్తే ఆ నీళ్ళన్నీ అలా ఈయన కార్తవీర్యార్జునుడు తన చేతులతో నీళ్ళని అరికట్టేసరికి అది సహించలేకపోయాడు ఆయన. అతడు రోషంతో వీరుడిలాగా పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జునుతో కయ్యానికి దిగాడు. ఆయనతోటి యుద్ధానికి దిగాడు రావణాసుడు. కార్తవీర్యార్జునుడు అతను ఏమాత్రం లెక్క చేయలేదు. వేకమైన తండు రావణుండు గూకటు లగలించి పట్టి కొని మోకాళ్ళందాంకించి కోతి కైవడి నాకన్ బెట్టించెన్ కింకరావళి చేతన్. కార్తవీర్యార్జునుడు తన భుజబలంతో ఆ రావణ్ణి జుట్టు పట్టుకొని మోకాళ్ళతో పొడిచి కోతిని కట్టి పడివేసినట్టు తన భటుల చేత కట్టించి శరచాలలో పెట్టించాడు. ఎవడు? రావణాసుడిని ఈ కార్తవీర్యార్జునుడు ఒక కోతిని బంధించినట్టుగా బంధించేసి సరసాల్లో పెట్టించేశాడు. అంత అర్జునుడు మహిష్మతీపురంబున కేతించి అప్పుడు ఆ రాజేంద్రుండు రావణును ఓరి ఇట మీద ఊరకుండుము జగతిన్ వీరుండ ననకుము కాచి తిన్ పోరా అని సిగ్గుపరిచి పుచ్చెను మరలన్. పిమ్మట కార్తవీర్యార్జునుడు మహిష్మతీపురానికి వచ్చి రావణ్ణి చూచి, ఓరి ఇక మీదటైనా ఊరక పడి ఉండు,
లోకంలో నేనే వీరుణ్ణి అని విర్రవీగవద్దు. ఈసారికి తప్పు కాచాను పో అని అవమానపరిచి పంపించేశాడు. ఆ రకంగా ఈ రావణాసుడి దగ్గరికి, బందీగా ఉన్న వాడి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇక్కడి నుంచైనా కాస్త బుద్ధి తెచ్చుకో, నువ్వే వీరుడాన్ని విర్రవీక్కు, ఈసారి నీ తప్పు క్షమించాను, వెళ్ళిపో అని వదిలేశాడు. ధరణి సుండొక నాడు దైవయోగమున వేటకెన్ కాంతార వీధికేగి తిరిగి వేటల శ్రాంత దేహుండై జమదగ్ని ముని ఆశ్రమము చేరి మృక్కి నిలువ ఆ మునీంద్రుండు రాజు నర్తితో పూజించి ఆ రాజునకు రాజనుచరులకున్ తన హోమధేను తడయక రప్పించి ఇష్టాన్నములు గురిపింప తడవన్ కుడిచి కూర్చుండు మదవు పైన కోర్కి చేసి సంపద అదేల ఈ ఆవు చాలుగాక ఇటి గోవుల నన్నండు నెరుగమనుచున్ పట్టి తండని తన యొద్ది భటుల బనిచే. అయ్యా చూడండి, అంతటా ఒకనాడు కార్తవీర్యుడు దైవ ఘటన వలన వేట కోసం అడవికి వెళ్ళాడు. వెళ్ళి బాగా తిరిగాడు. ధర్ణీసుండు ఒకనాడు దైవయోగమున వేటకై కాంతార వీధికేగి, ఆ కాంతారం అంటే అడవిలోకి వేటకని వెళ్ళాడు. బాగా తిరిగాడు, అలసిపోయాడు. శ్రాంత దేహుండై, అలసిపోయిన దేహం కలవాడయ్యాడు. తిరిగి ఆశ్రమం చేరి నిలువ నకనకలాడే ఆకలితో జమదగ్ని ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ నమస్కరించారు. జమదగ్ని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి నమస్కరించాడు. ఆ మునీంద్రుడు రాజును ప్రీతితో ఆదరించాడు. ఆ జమదగ్ని ఎంతో ప్రీతిగా ఈ రాజుగారికి ఆదరించాడు. తన హోమధేను రప్పించి ఆ రాజుకు అతడి పరివారానికి సుష్టుగా భోజనం పెట్టాడు. ఆ జమదగ్ని దగ్గర, ఆ ముని దగ్గర, జమదగ్ని మహాముని దగ్గర ఒక కామధేను ఉంటే దాన్ని రప్పించి ఈయన బలగానికి అందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇప్పించాడు. ఎన్ని సంపదలుండి ఏం లాభము, ఇలాంటి కామధేను ఒకటి ఉంటే చాలు అనుకున్నాడు. అప్పుడు తనకి దుర్బుద్ధి పుట్టింది. చూడండి, వినాశకాలే విపరీత బుద్ధి అని ఉంటుంది చూసారా, అలాగా ఏమనుకుంటున్నాడు, ఇట్టి కూర్చుండు మదవు పైన కోరికించేసి, మదవు అంటే ఆవు, ఇలాంటి కామధేనువు మీద ఆయనకి కోరిక కలిగి ఎన్ని సంపదలుండి ఏం లాభము, సంపద అదేలా ఈ ఆవు చాలుగాక అని అనుకొని, ఇలాంటి గోవులను నేను ఎక్కడా చూడలేదు, ఇలాంటిది ఒక్కటి చాలు అనుకున్నాడు. గోవుని పట్టి తెమ్మని భటులను ఆజ్ఞాపించేశాడు. పంచిన వార్లు దర్పంబు నంచని క్రేపున్ పాపకుండనుచును ఆపదలన్బడి తిననుచు అంబాయనుచున్ జూపో పరునుపులంచును వాపోవన్ మొదవున్ కొంచు వచ్చిరి పురికిన్. వాళ్ళ గర్వంతో వెళ్ళాడు. దూడను నాకు దూరం చేయకండి, ఈ పీడ ఇట్లా వచ్చి పడ్డదేమి, రాజులు ఓర్వలేని వారు కదా అంటూ పోతున్న కామధేనువును పట్టుకొని పట్టణానికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఈ ముని ఆజ్ఞ తీసుకోలేదు, ఏమీ అడగలేదు, ఏం లేదు. మహారాజుకి చూడండి, ఆయన తలుచుకుంటే ఏముంది, పాప ఆవు గోల పెడుతుంట, నాకు క్రేపుని పాపకుండంచు, క్రేపు అంటే దూడ, నా దూడకి నన్ను దూరం చేయకండి, ఆపదలను పడితిని అంటూ అంబాంచు జూపో పరు నృపులంచును. ఇదిగో ఈ రాజులు ఉన్నారే, వీళ్ళు ఓరవలేని వాళ్ళు, ఈ మహాముని దగ్గర ఇలా ఉన్నాను హాయిగా ఓర్చుకోలేక అసూయతోటి నన్ను తీసుకుపోతున్నారు అని పాపం బాధపడుతున్నా వినకుండా దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంత అర్జునుండు మహిష్మతీపురం మనకు వచ్చునేడా రాముండాశ్రమంబున కేతించి. పిమ్మట కార్తవీర్యార్జునుడు మహిష్మతీపురానికి వెళ్ళేటంతట్లో పరశురాముడు ఆశ్రమానికి వచ్చి జరిగిందంతా తండ్రి చెప్పగా విన్నాడు. అద్దిరయ ఇంట ననశంభున్ కుడిచి మాయయ్య వలదనంగనాక్రమించి కోరి మదవు రాజుగును పోయినాండట రాముడౌట ఎరుంగడొక్క. అవురా, మా ఇంట్లో శిష్టుగా భోజనం చేసి మా తండ్రి వద్దన్నా వెనక దౌర్జన్యం చేసి మా కామధేను అపహరించుకుపోయాడట, నా సంగతి అతడికి తెలియదు కాబోలు అని
కోపగించుకున్నాడు ఈ పరశురాముడు అని పలికి ప్రళయాగ్నిచ్చటపంకిన్ కుంభి విదళింపన్ బారు సింహాకృతిన్ వెలుచన్ రాముడిలేసున్ వెంట నడచిన్ పృథ్వీ తలం బెల్ల నాకులమై కృంగన్ కుఠారి అయి కవచి అయి కోదండి అయి కాండి అయి చెలియై సాహసి అయి ముఖాజిన మహ్నోజ్ఞ శ్రోణి అయి తూణి అయి అని చెప్పి పరశురాముడు కవచాన్ని గండ్రగొడ్డలిని అంబుల పొదిని విల్లంబులను ధరించి జింక చర్మంతో ఒప్పారే నడుముతో కయ్యానికి సిద్ధమై ప్రళయకాలాగ్నిలాగా ఏనుగు వెంటపడే సింహంలాగా భూతలం దద్దరిల్లేటట్లు కార్తవీర్యార్జునుడి వెంట పడ్డాడు. ఎవరు? పరశురాముడు. అని చని మహిష్మతిపురంబున చేరి నిలుచుచున్న సమయంబున కనియన్ ముందట కార్తవీర్యుండు సమిత్కామున్ ప్రకామున్ శరాసనతోణి కుఠార భీమున్ అతిరోష ప్రోచ్చలద్భ్రూయుగాన్ ననన్ నేత్రాంజలసీమున్ నైటపట నానామాలికొద్దామున్ నూతన సంభ్రంభ నరేంద్రదానా శుభసూత్రాక్షామునిన్ రామునిన్. ఆ విధంగా వెళ్ళి మహిషితీపురం చేరి కనియన్ చూశాడు. ఎవరిని? ఎటువంటి వాడిని చూశాడు? చేరి నిలబడగా కార్తవీర్యార్జునుడు తన ఎదుట కయ్యాన్ని కోరి వచ్చిన వాడు. కనియన్ ముందట కార్తవీర్యుండు ఆ ఎదుట కయ్యాన్ని కోరి వచ్చిన వాడు సమిత్కామున్ అంటే విల్లంబులతో, శరాసనతూణి కుఠార భీమున్ ఆ గండగడ్డలతో భయంకరంగా కనిపించేవాణ్ణి, అతి రోష ప్రోచ్చలద్భూయుగానన నేత్రాంచల సీమున్ అతి రోషంతో చెంచలించే కనుబొమ్మలు కడగండి చూపులు కలవాడు. సీమన్ నయన పట నానామాలికొద్దామున్ జింక చర్మాన్ని అనేక కంఠహారాలను ధరించిన పరాక్రమవంతుణ్ణి, మిడిసిపడే రాజుల భార్యల మంగళసూత్రాన్ని తొలగించేవాడు అయిన పరశురాముణ్ణి చూశాడు. నూతన సంబ్రహ్మ నరేంద్రదాన శుభసూత్రాక్షామునిన్ ఆ రాజుల యొక్క భార్యల యొక్క మంగళసూత్రాలని తొలగించేటువంటి వాడు అయినటువంటి పరశురాముణ్ణి చూశాడు అని కని కోపించి బాలుండు వెర్రి బ్రాహ్మణు కైవడినుంట మాని భూపాలురతోడ భూరి బల భవ్యులతోడ భయం ముందక్కి కయ్యాలకు వచ్చినాండు మనయందింకన్ పాపము లేదు లెండేల సహింప భూసురుడని బ్రేయుండు కోల్పుండు ఇమ్మహిన్. ఇదిగో ఈ బాలుడు, ఈ పిల్లవాడు చూశాడు. ఆయన చూసి ఆ కార్తవీర్యార్జునుడు ఈ పరశురాముని చూశాడు. చూసి కోపం వచ్చేసింది ఆయనకి, ఆ కార్తవీర్యార్జునుడికి వచ్చేసి అహోదగ్రుడైపోయాడు. కోపంతో బుర్ర వేగిపోతున్నాడు. వేగిపోయి బాలుండు వెర్రి బ్రాహ్మణుడు, ఈ బాలుడైనటువంటి వెర్రి పాపుడు బ్రాహ్మణు కైవడి నుంట మాని ఏదో బ్రాహ్మణులాగా సాత్వికత కలిగి ఉండాలి కదా, సాత్వికుడై పడి మాని భూపాలులతోడ భూరి బల భవ్యులతోడన్ భయం తక్కి ఏ మాత్రం భయం లేక పరాక్రమవంతులైనటువంటి రాజులతో తనంత తానుగా కయ్యానికి వచ్చాడు. కాలు దూవుతున్నాడు, కయ్యానికి కాలు దూవుతున్నాడు. కయ్యాలకు వచ్చినాడు మన ఎందు ఇంకన్ పాపంబు లేదు. ఏదో బ్రాహ్మణుడు వీడి జోలికి బ్రాహ్మణుడి జోలికి వెళ్ళకూడదు అని అన్నటువంటి పెడితే పాపం వస్తుందని ఏమి సందేహించకండి. లెండేల సహింప లెండి, ఇంకా ఎందుకు సందేహము, భూసుడిని వేయుడు ప్రేయుడు చంపారండి అని అందరినీ పురికొల్పుతున్నాడు. సేనాపతులందరినీ కూడా ఏం చెప్తున్నాడు? చూచి అహోదగ్రుడయ్యాడు. ఈ బాలుడైన వెర్రి బాపడు బ్రాహ్మణులాగా సాత్వికుడై పడి ఉండక ఏమాత్రం భయం లేక పరాక్రమవంతులైన రాజులతో తనంత తానుగా కయ్యానికి కాలు దూవుతాడా?
ఇలాంటి బ్రాహ్మణుని మీద కత్తి పెట్టడం పాపం కాదు, చూస్తూ ఊరుకుంటారేమిటి, ఈ బ్రాహ్మణ్ణి నేల కూల్చండి అని సేనాపతులను పురికొల్పాడు కార్తవీర్యార్జునుడు. అని కదలించి దండనాయకులకు పురికొల్పిన వారును రథ గజ తురగ పదాది సమూహంబులతో లెక్కకున్ 17 అక్షోహిణులనెదురు నడచి శర చక్ర గదా ఖడ్గ భిండి వాల శూల ప్రముఖ సాధనంబులను నొప్పించిన అవిప్రుండు కన్నుల కొలకులన్ నిప్పులు కుప్పలు కొనరెట్టించిన కట్టల్ కమిట్టిపడి యజ్ఞోపవీతంబు చక్కనిడికొని కరాళించి బిట్టు దట్టించి కఠోరంబకు కుఠారంబు సారించి మూకలపై కురికి తొలకరి ముఖంబునన్ కృచ్చలిక పట్టునన్ చెట్టులు కొట్టు కృషీవలుని తెరంగునన్ పదంబులు త్రెంచుచు అరటి కదంబంబుల తెగ నడచు ఆ రామాకారుని పగిది మధ్యంబులంద్రుంచుచు దాళ ఫలంబులు ద్రాల్చు వక్షోరోహకుని కైవడి శిరంబులు దృంచుచు మృగంబుల వండం దండించు సూపకారుని భంగి నవయవంబులన్ కెక్కుచు అంతటంతన్వి సనక విలకాల కేలిని మంటన్లుమియుచు విల్లంది ఎల్లడన్ పిడుగుల సోనలు కురియు బలు మొగుళ్ళు వడువన అప్రమాణంబులగు బాణంబులు పరసి చుపట సైన్యంబుల దైన్యంబు నొందించుచు అడ్డంబు లేని ఆర్భాటంబులు గల బాణవర్ష ఘృతంబుల చేన్ రాహుతులన్ గోపానలంబున కాహుతులు చేయుచు తురంగంబుల నిరంగంబులన్ కావించుచు రథంబుల విశ్లథంబులు వనర్చుచు దురదంబుల నరదంబుల పైన్ పరువందోలుచు ఇవ్విధంబున సేనల అంపవానల ముంచి రూపు మాపిన కార్తవీర్యార్జునుడు ఆ సేనాపతులందరినీ పూరి కలిపితే వాళ్ళు రథ గజ తురగ పదాది దళాలతో కూడిన 17 అక్షోహిణుల సైన్యంతో ఎదురు వెళ్ళి ఆ పరశురాముణ్ణి గదలు కత్తులు బాణాలు మొదలైన ఆయుధాలతో నొప్పిస్తే అప్పుడు పరశురాముడు వాళ్ళ మీద విరుచుకు పడిపోతున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కన్నుల్లో నిప్పులు రాలిస్తూ రెట్టించిన కోపంతో విజృంభించి జంజము చక్కపరుచుకొని, ఇక్కడ జంజం మాట ఎందుకండి అంటే బ్రాహ్మణునికి ఈ శౌచాలకి వెళ్ళవలసి వచ్చినా కూడా బాత్రూమ్లకు వాటికి అప్పుడు కూడా ఈ ధన్యాన్ని చెవుని పెట్టుకుంటారండి మనం పరిశీలిస్తే పెద్దవాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఒక దుష్కార్యానికి అంటే ఈయన కూడా ఇప్పుడు యుద్ధం అనేది ఇది కదా, ఆ జంధ్యాన్ని సవర్ చేసుకున్నాడు పెట్టుకొని బొబ్బలు పెడుతూ గండ్రగొడ్డల్ని విసురుతూ మూకలపైకి ఉరికాడు. తొలకరి జల్లులు పడగానే చేతిలోని తుప్పలను పెల్లగించే చేతిగాడిలాగా కాళ్లను తెగ నరుగుతూ, తుప్పలన్నిటిని అడుగు నుంచి కదా కొట్టుకుంటూ పెడతారు, అలా తెగ నరుగుతూ అరటి కంబాలను తెగవేసే తోటమాలిగా ఈ తోటమాలని ఏం చేస్తారు, అరటి వాటిని మధ్యలో కొడతారు, నడుములను ముక్కలు చేస్తూ చెట్టెక్కి తాటికాయలు రాల్చేవాడిలాగా తలలు ఖండిస్తూ తాటి గల్లలు కొట్టడానికో లేకపోతే కళ్ళు కొట్టడానికో తాటి చెట్లు ఎక్కుతారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, తాటి చెట్ల తలలు నరుకు వస్తారు, మళ్ళీ కొత్త వస్తాయని. వంట కోసం మృగ మాంసాన్ని తునకలు చేసే వంటవాడిలాగా వారి అవయవాలను తునిమాడారు. అంటే ఇక్కడ చక్క ఈ పోలికలు చూడండి. కొందరినేమో కాళ్ళ చేతుల నుంచి తగినట్టున్నాడు, అన్ని కొట్టాడు, కొంతమందికి తలలు కొట్టేశారు, కొంతమందికి అవయవాలు ఎక్కడికక్కడ ముక్కలు చేసేసాడు. అయినా కూడా తృప్తి పడక ప్రళయాగ్నిలాగా మంటలు క్రక్కుతూ విల్లందుకొని పిడుగులను వర్షించే కారు మేఘం లాగా లెక్కలేనన్ని బాణాలు వేసి ఆ సైన్యాన్ని దురవస్థ పాలు చేశాడు. ఎదురులేని బాణవర్షమనే నేతులతో మండుతున్న కోపాగ్నికి గుర్రపు రౌతులను ఆహుతి చేస్తూ ఆ రథాల మీద వచ్చేటువంటి ఆ సారథులను కూడా తునిమాడి, గుర్రాలను తునిమాడుతూ రథాలను కూలుస్తూ ఏనుగులను రథాలపైకి తోలుతూ కార్తవీరుని సేనలను శరవర్షంలో ముంచి రూపుమాపాడు పరశురాముడు. మత్తిల్లి భూతజాలము చిత్తంబులంచొక్కి వెట్క చిందులు వారం జొత్తిల్లి సమిత్త
స్థలమున నెత్తురు మేదంబు పల్లల్లని కరంబయ్యన్. ఇంకా అప్పుడు పిచాచగణాలు అంత పార్వశ్యంతో చిందులు తొక్కాయి. ఆ యుద్ధ భూమి నెత్తుడితోనూ మెదళ్లతోనూ మాంసఖండాలతోనూ నిండి ముద్దయిపోయింది. ఇలా ఎక్కడెక్కడ నెత్తడితోటి ఈ ముండాలతోటి మాంసఖండాలతోటి అంతా నిండిపోయింది. అప్పుడు ఈ పిచాచగణాలన్నిటికీ కూడా ఆనందం కదా, కావాల్సినంత ఆహారం వాటికి దొరికి ఆనందపడుతున్నాయి. అది మేలి బ్రాహ్మణుండొక్కండు నేలన్ బడన్ గూల్చే సైన్య నిచయములల్లన్ బాలార్ప నేల ఈతందూలించదన్ గాక నాదు దుర్బలము వడిన్. ఆ సమయంలో సరి ఈ బ్రాహ్మణుడు ఒక్కడే ఇంత సైన్య సమూహాన్ని నెలకొల్చాడు, ఇక ఉపేక్ష చేయడం పనికిరాదు, నా భుజబలంతో ఇతన్ని నాశనం చేస్తాను అని పలికి ఒక ఏనూరు కరంబులంధనువు తుల్యల్లాసి ఎలితాల్చి వేరొక వేనూట గుణధ్వనుల్ని కూడా శాతోగ్రాస్త్రముల్ గూర్చి విప్ర కుఠారంబును నిన్నున్ కూల్తు ననుచున్ భర్జించి పుంఖాను పుంఖ కఠోరంబు గణేశ రాజు రయరేఖాధామునిన్ రామునిన్. అప్పుడు కార్తవీర్యార్జునుడికి ఇంకా చాలా వీన్ని ఎలా అయినా గెలవాలి, అమ్మో ఒక్కడి ఇంతమందిని ఇలా నెలకొల్చేశాడా అని చెప్పి కార్తవీర్యార్జునుడు చాలా ఉత్సాహంతో ఇంకా చాలా ఉరకలు వేస్తూ వచ్చేసాడు. ఎలా వచ్చాడు? 500 చేతుల్లో ధనస్సులను పూనుకొని మిగిలిన 500 చేతులతో, కార్తవీర్యార్జునుడికి 1000 చేతులతో పుట్టాడు కదా అని చెప్పుకున్నాం కనుక, మిగిలిన 500 చేతులతో అల్లెత్తరాళ్ళ శబ్దాలు అతిశించేటట్టుగా వాడి బాణాలు 500 చేతుల్లోనేమో ఆ బాణాలు సంధించాడు, ఆ ధనస్సులను పూనాడు. ఓ బ్రాహ్మణ, నిన్ను నీ గండ్రగుంటున్నాయి. ఓ విప్ర కుటారంబున్ నిన్ను కోల్తున్నాను. కుటారం అంటే గండ్రగొడ్డలి. ఆ గండ్రగొడ్డల్ని నిన్ను కూడా నేల కూలుస్తాను చూడు అంటూ భర్జించి పుంఖాను పుంఖ కఠోరంబుగనేసే రాజు. అప్పుడు అలా గర్జించి గొప్ప యుద్ధం వేగం గల ఆ పరశురాముడి మీద ఎడతెరిపి లేకుండా బాణాలను ప్రయోగించాడు కార్తవీర్యార్జునుడు. వడిదూపు లెగయ గుడుసులు పడి కార్ముక పంచశతము పరగ విభుండు సొంపడరెన్ పరివేష మండలి నడుమ కరద్యుతుల వెలయు నళినాప్తు క్రియన్. నళినాప్తుడు అంటే అంటే కమల కాప్తుడు కదా, పద్మాలకి ఆప్తుడైన వాడు సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో అలాగా పడుతున్నాడు. ఏం చేశాడు? ఆ 500 బాణాలు వలయాలుగా ఏర్పరిచి పరశురాముణ్ణి చుట్టుకున్నాయి. 500 చేతులతో ఆయుధాలు, అదే బాణాలు, అలాగే అంబల పొదులు కదా అన్నిటిని కూడా ప్రయోగించాడు. ఈ 500 బాణాల చేత ఆ పరశురాముణ్ణి చుట్టుముట్టుకున్నాయి. అప్పుడు ఆ భార్గవరాముడు పరివేష మండల మధ్యంలో ఈ నక్షత్ర మండలం వీటన్నిటి అదే మొత్తం ఈ రాసులు ఈ గణాల మధ్యంలో పరివేష మండలం మధ్యంలో సూర్యకిరణాల యొక్క కాంతితో ప్రకాశించే సూర్యుడిలాగా ఒప్పారినాడు. ఇట్లా అర్జునుండు బాణ విలాసంబు చూపినా ధరణీ దేవుండు రాముండాడ్యుండు జగద్దానుష్కరత్నంబు దుష్కర చాపం ఒకటెక్కు పెట్టి శరమున్ సంధించి పెళ్ళేసి భూవరు కోదండములొక్క చుట్కిందు నిమెన్ వాడంతటన్ పోక వేతరువుల్ రువ్వన్ కుఠారధార నరికెన్ తద్బాహు సందోహమున్. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు భుజ విలాసం చూపగా లోకంలోని విలుకాండలో మేటి అయిన పరశురాముడు ఇంకా ఆయన అన్ని 500 బాణాలతో ఈయన్ని బంధిస్తే అప్పుడు పరశురాముడు ధనుసు ఎక్కుపెట్టాడు, బాణంను సంధించాడు. కార్తవీర్యార్జున ధనుసులను ఒక్క మారుగా ఈ 500 బాణాలను కూడా తుత్తు నీలగా చిన్న చిన్న ఖండాలుగా చేశాడు. కార్తవీర్యుడు అంతటితో ఊరుకోక రాముని మీదకి వేగంగా చెట్లను విసిరాడు. అప్పుడు ఆయన బాణాలన్నీ పోయాయి కదా, ఇంకా చెట్లను విసిరాడు కార్తవీర్యార్జునుడు. అప్పుడు రాముడు గండ్రగొడ్డలితో అతడి చేతులను నరికాడు. ఆ 1000 చేతులను కూడా నరికేశాడు పరశురాముడు. కరములు దురిపిన అతనికి శిరమొక్కటి చిక్క
శైల శిఖరము భంగిన్ పరసు ఉన్న అది యుంద్రుంచెను పరసూదనుడైన కనుండు భార్గవుండు వడిన్. చేతులు తెగ్గగా కొండ శిఖరంలా మిగిలిన అతని తలను శత్రు సంహారకుడైన భార్గవరాముడు వేగంగా ఖండించాడు. తల ఒకటే మిగిలింది, అప్పుడు దాన్ని కూడా ఖండించేశాడు పరశురాముడు. తండ్రి వడిన అతని తనయులు 10,000 తలంగిపోయిరతని దాకలేక భయంకరుండు భార్గవుడు అంత ఆగోవున్ క్రేపుతోడన్ గొనుచు చనియే. తండ్రి నేలకూలగా కార్తవీర్యార్జున కొడుకులు 10,000 మంది రాముణ్ణి ఎదిరించలేక తలో దిక్కుగా పారిపోయారు. ఆయనకి 10,000 మంది కొడుకులు, అంతమంది కూడా ఈ పరశురాముని ఏం చేయలేక పారిపోయారు. పిమ్మట శత్రు భయంకరుడైన రాముడు దూడతో పాటు కామధేనును కూడా తీసుకొని ఆశ్రమానికి వచ్చేశాడు. ఇట్లు హోమధేనువు మరలను తెచ్చి ఇచ్చి తన పరాక్రమమున్ తండ్రికి తోబుట్టువులకు తెలియచెప్పిన జమదగ్ని రామునకిట్లనియే. ఆయనకి చెప్పాడు. జమదగ్ని ఆశ్రమానికే కదా వచ్చారు వీళ్ళు, అక్కడ తీసుకొచ్చి ఆ మునికి అప్పచెప్పాడు ఈ ధేనువుని. ఇట్లా హోమధేనువును మళ్ళా తెచ్చి ఇచ్చి రాముడు తన పరాక్రమాన్ని తండ్రికి తోబుట్టువులకు సౌర్యంగా తెలియజేశాడు. అప్పుడు జమదగ్ని రామునితో ఇట్లా అన్నాడు: కలవేల్పులెల్లం తమ తమ చెలువంబులు తెచ్చి రాజు చేయుదురకట పలువేల్పు రాజు వాణిని జలమున ఇట్లేల పోయి సంపితి. పుత్రా, నాయన, అందరూ దేవతలు తమ అంశలను రాశిగా చేసి రాజుని పుట్టిస్తారు. ఆ దేవతల యొక్క అంశాలందరితోటి వాళ్ళవన్నీ ప్రతి అంశని వాళ్ళకి ఒక పోగుగా చేసి రాజుని పుట్టిస్తారు. నాయన, రాజంటే పెక్కు మంది దేవతల స్వరూపము. అటువంటి రాజును పంతం పట్టి వెళ్ళి ఎందుకు చంపావు అని అడుగుతున్నాడు జమదగ్ని. తాలిమి మనకును ధర్మము తాలిమి మూలంబు ధర్మతత్వంబునకున్ తాలిమి గలదని ఈశుండేలించును బ్రహ్మ పదము నెల్లను మనలన్ అని ఒక చక్కని సూక్తిని చెప్తున్నాడు. తాలిమి అంటే ఓర్పు, క్షమ. తాలిమి మనకును ధర్మము, ఇదిగో ఓర్పు మనకు ధర్మం నాయన. తాలిమి మూలంబు ధర్మతత్వంబునకు, అదే మన మనుగుడ కూడా మూలము. ఆ క్షమ అనేది, క్షమ అంటే క్షమాగుణం. ఎవరన్నా తప్పు చేస్తే తెలుసో తెలియక చేసేయచ్చు, గర్వంతో చేయొచ్చు, తెలియక చేయొచ్చు. దాన్ని ఓర్చుకున్నవాడమే మనకు ధర్మం, అదే మన మనుగడకు మూలము. తాలిమి గలదని ఈ